నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏం జరిగిందమ్మా అసలు? ఏంటి అబ్బాయి ఎలా ఎందుకు ఇప్పుడు లేస్తాడు, స్నానం చేసుకుంటాడు. స్నానం చేసుకొని ఇంక బొట్లు అంతా అన్ని పెడతాడు మంచిగా. అన్ని బొట్లు గిట్లు పెట్టుకొని ఇక నర్సింగ్ కల్ కంపౌండ్ కాడికి పోతాడు. పోలీసు వాళ్ళకి మొత్తం మేరకు ఆయన ఆవారం నర్సింగ్ లో పోయి 10:30 దాకా కళ్ళు తాగుతాడు. ఆడికెళ్ళి బీఆర్సీ కాడికి వస్తాడు. బీఆర్సీ కాడికి వచ్చి మళ్ళీ ఆడ తాగేసి 3 గంటలకు వస్తాడు ఇంటికి. 3:30కు వచ్చి ఇంట్లో వండుకుంటాడు. మళ్ళీ 5:30కు లేచి చాయ్ తాగి మళ్ళీ పోతాడు. అరే లంజ కొడక, లంజ పైసలు ఇస్తావు, లంజ పైసలు ఇవ్వకుంటే కొడతా, లంజ ఇయ్యే ఇస్తారా ఇయ్యరా అంటే నాని అవి ఇవి తీసుకొని కొడతాడు మేడం. ఈయనకు నేను ఫోన్ చేస్తాను డ్యూటీ కాడ ఉంటే, పైసలు అని అడుగుతున్నాడు అని అంటే అప్పుడు 200, 300 పెట్రోల్ కి ఇవ్వాలి, తంబాకి ఇవ్వాలి, తాగనీకి ఇవ్వాలి, ఆయన జ్వరమాస దవాఖానకి ఇవ్వాలి. ఇదే ఇక నిన్న నేను ఒక మెతుకు పువ్వు తింటే నోట్లకి వెళ్ళాలి అంటాడు మేడం. అందుకే ఇప్పుడు రూమ్ కిరాయి ఖాళీ చేపించి నేను ఇంట్లో వండుకుంటా, కానీ బయట నుంచి గొల్లం పెడుతుండు. మరి నువ్వు కూడా తాగుతావు, కళ్ళు తెమ్మని చెప్పి నీకు నువ్వు విసిగిస్తాడు మేడం. మేము అంటే పెద్ద మనిషి ఏదో కొంచెం తీసుకుంటాం, ఆయన కష్టం చేసి మాకు తీసుకొచ్చి పెట్టాలి. ఆయన పని చేయడం ఏం చేయడు, ఆయన పని కూడా ఏం పోడు. ఇష్టం రా, ఏజ్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది మాది 60 సంవత్సరాలు. ఇంత చాలా మాకు ప్రమాదం. బట్టలు ఇప్పి చేస్తానని చెప్పినావు. అది ఎంత ఇంత కడుగుతా అన్న లేదు మీకు నమస్కారం చేస్తా, ఆయన జైల్లో తీసుకుపోయి ఇవ్వాలి. నైట్ కాగాలి నేను ఒక బెడ్షీట్ తీసుకొని కాదు ఒక అన్న ఒక లేదు చూసినావా మీ ముందల్ని అంటుండే, ఇక చూసినా మీ ముందల్లా ఇట్లా మాట్లాడితే మీరు పోయినా ఇంకా కొడతాడు మేడం. లేదు ఈయన మీద కఠిన చర్యలు తీసుకున్నాలి. లేదు తీసుకున్నాలి. మీరు పోయినాక మమ్మల్ని కొడతాడు. హలో అన్న అన్న మీరు పోయినాక మళ్ళీ కొడతాడు మేడం. ఏంది మీరు ఉద్యోగాలు వేసేయాలి మేడం. పదే కాలు మొక్తా కొడతాడు మేడం, అంతే. వాళ్ళందరు చూసి వాళ్ళందరు కిరాయాలు ఏమనరు, భయపడి ఏమనరు.